ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆఖరి ఘట్టానికి చేరింది. సాయంత్రం లేదంటే రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సాయంత్రం 4:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి. కాసేపట్లో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించనున్నారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారని ప్రకటించింది ప్రభుత్వం. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి కార్మికుల డెడ్ బాడీలను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం. సాయంత్రం పర్యటనలో సహాయక చర్యలను నేరుగా పరిశీలించనున్నారు. తర్వాత రెస్క్యూ టీం ఆపరేట్ చేస్తున్న అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు సీఎం రేవంత్. మరోవైపు ఇవాళ 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కార్మికుల డెడ్ బాడీలను బయటకు తీసేందుకు 12 టీముల్లోని 600 మందితో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ, జీపీఆర్తో గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ ముమ్మరం చేశారు. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే ఆపరేషన్ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందంటున్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆఖరి ఘట్టానికి చేరింది. సాయంత్రం లేదంటే రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సాయంత్రం 4:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి. కాసేపట్లో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించనున్నారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారని ప్రకటించింది ప్రభుత్వం. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి కార్మికుల డెడ్ బాడీలను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం. సాయంత్రం పర్యటనలో సహాయక చర్యలను నేరుగా పరిశీలించనున్నారు. తర్వాత రెస్క్యూ టీం ఆపరేట్ చేస్తున్న అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు సీఎం రేవంత్. మరోవైపు ఇవాళ 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కార్మికుల డెడ్ బాడీలను బయటకు తీసేందుకు 12 టీముల్లోని 600 మందితో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ, జీపీఆర్తో గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ ముమ్మరం చేశారు. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టుల బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే ఆపరేషన్ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందంటున్నారు అధికారులు. ఇవాళ ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ ఏదైతే ఉందో ఇది 2006లో మొదలైంది. కన్వ విషయాలందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు అనుకోకుండా 22వ తారీఖు నాడు ఉదయం దాదాపు 9:30 ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సడన్గా వాటర్ రావటం, మడ్ ఫామ్ కావటం, స్లష్ ఫామ్ కావటం, కొలాప్స్ కావటం విషయాలందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 4:30 ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఈ టన్నల్ను విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ సంబంధిత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో 12 డిపార్ట్మెంట్లు, అది ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా హైడ్రా కానీ, సింగరేణి కానీ, ఇవన్నీ కూడా నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ అందరూ ఒక 12 డిపార్ట్మెంట్ల కొలాబరేషన్తో భారతదేశంలో ఉన్న అన్ని అందరూ కూడా ఎక్స్పర్ట్లు అంతా కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ అక్కడ ఆ టన్నల్లో ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి డీవాటరింగ్ కూడా దాదాపుగా పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఆ టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో మధ్యన కట్ అయిన దాన్ని ఆ ఇనుప చువ్వలు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, రన్నింగ్ కండిషన్కి వచ్చింది. ఇంకా 4వ అంశం ఏమిటంటే ఈ కన్వేయర్ బెల్ట్ తోటి అదేవిధంగా లోకోమోటివ్ ఏదైతే ఆ ట్రైన్ ఉందో దాని మీద కూడా మడ్డును బయటికి తీసుకొస్తా ఉన్నారు. వీలుంటే మొత్తం బయటికి తీసుకురావడానికి కోషిష్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా అక్కడే దాని పక్కనే వేసి దాన్ని ఏదో రకంగా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీలను కూడా బయటికి తీసుకురావాలనే ఆలోచన మొన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. అది పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకున్నది. ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకు ఒక 4 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ టన్నల్ విజిట్ చేయాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. దానికన్నా ముందు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 3:30 ఆ ప్రాంతంలో వారు కూడా హెలికాప్టర్లు రాబోతామన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందన్నదానికి ఇది నిదర్శనం. అదొకటైతే రెండవ అంశం ఏంటంటే ఇది డెమోక్రటిక్గా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే 2020
ఆగస్టు 20 నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారిని రాకుండా ఎక్కడిదక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు కూడా మేము వెల్కమ్ చెప్పాం. వాళ్ళు కూడా టనల్ చూశారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంటే వాళ్ళను కూడా మేము ఎక్కడ కూడా అబ్స్ట్రక్ట్ చేయలేదు.